ఇప్పుడు ఫుడ్ ఎంత అవైలబిలిటీ అంటే నువ్వు తల తిప్పకుండానే ఫుడ్ దొరుకుతుంది, చెయ్యట సాల్సినామంటే ఫుడ్ దొరుకుతుంది. కాబట్టి కంప్లీట్గా మారిపోయింది. అందువల్ల ఏం చేసేసినాము, ఇప్పుడు ఎక్కువ తింటావచ్చు. ఆ థ్రిఫ్ట్ జీన్స్ వచ్చి డెవలప్డ్ సెంచురీస్ ఇప్పుడు మనకు అనర్థం కలిగిస్తుంది. ఎందుకంటే ఫుడ్ అంతా అక్యూములేట్ అయిపోతుంది. ఆ ఫుడ్ ఏమని చేస్తుంది, ఫ్యాట్గా కన్వర్ట్ అవుతుంది. ఫిజికల్ యాక్టివిటీ లేదు. ముందు అంతా ఎక్కడికి పోవాలన్నా, స్కూల్స్ పోవాలన్నా అంతా నడిచిపోతాడు. ఇప్పుడు కార్ రైట్ డౌన్ టు ది గేట్, మనం షాపులకు పోయినా రైట్ డౌన్ టు ది గేట్. ఇట్లా అయిపోయింది. శారీరక శ్రమ లేదు, కంప్లీట్ గా వ్యాయామం లేదు, శ్రమ లేదు, రెండు లేదు. శరీరం ఉండేది ఎందుకు, కొంచెం చేయాలి కదా శ్రమ, ఆ శ్రమ లేదు. మూడోది నిద్ర లేదు, సరైన నిద్ర. మన జాబ్స్ చేసేది అన్ని సినిమాలు ఏమేమో వచ్చేసాయి. అప్పుడు అది ఏదో ఒక సినిమా చూసేవాళ్ళు, ఇప్పుడు సినిమా కాదు కదా, ఎప్పుడు సినిమా ఉంటుంది, చేతిలోనే ఉండదు సినిమా. మీకు స్మార్ట్ ఫోన్స్ వచ్చినాక సినిమాలు చేతుల్లో ఉండిపోయాయి. కాబట్టి అందులో ఆ బ్లూ లైట్ ఎమిట్ అవుతుంది కదా, దాంట్లోంచి అది స్లీప్ మెలటోనిన్ డిస్టర్బ్ చేస్తుంది. మెలటోనిన్ డిస్టర్బ్ చేసినప్పుడు అది స్లీప్ పోతుంది. స్లీప్ పోయిందంటే స్లీప్ ఇస్ సచ్ అన్ ఇంపార్టెంట్. రికవరీ ఫేస్ లేదు కదా బాడీకి, కాబట్టి ఒబీస్.